హాయ్ గాయ్స్, ఈరోజైతే మేము బల్కంపేట టెంపుల్కి అయితే వచ్చాము. పొద్దున్నే వచ్చినాం, దర్శనం అయితే మంచిగా జరిగింది, కంప్లీట్ అయింది. ఇంక కూర్చున్నాం అనమాట, ప్రసాదం తినేసి ఇక కూర్చున్నాం. మా ఫ్రెండ్ నేనైతే వచ్చాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గర్ల్ పల్లవి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్టయితే తమ్ముళ్ళు అయితే చూసారు కదా. మేమైతే బల్కంపేట టెంపుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ ఇట్లా తీసుకున్నాము. ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినాము. ఇంకా అక్కడైతే ఆమె ఊరికి 50 రూపీస్ అన్నది. ఇంకా మేము బేరాలు ఆడి 30 రూపీస్కి అయితే ఫిక్స్ చేసాం అనమాట ఆంటీ దగ్గర. సో ఆంటీ పెడుతున్నారనమాట నాకు మంచిగా. మేము మార్నింగే 7:30కి అట్లా వెళ్ళామన్నమాట. అందుకే ఎవరు అంత క్రౌడ్ ఎక్కువ లేరు. మళ్ళీ ముందు రోజే కళ్యాణం జరగడం వల్ల ఎక్కువ మంది అయితే లేరు. సో తొందరగానే అయిపోయింది. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. డేస్లో అయితే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే ఇట్లా కట్టిరనమాట, ఎక్కువ క్రౌడ్ వచ్చింది కాబట్టి. సో ఇట్లా కట్టిల్లనమాట. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. ఎవరు లేరు, చూసారు కదా మీరు. ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అమ్మవారిని అట్లా దర్శించుకోవడం. అంతా మస్తు అలంకారం చేసారు. టెంపుల్ మాత్రం భలే చేసిల్లు అనమాట. ఇక మీ హాఫ్ సారీ ఎలా ఉంది, నచ్చిందా మీకైతే? నాకైతే నచ్చిందనే ఫీల్ అవుతుంది. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం అనమాట. లోపల స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడైతే మనకి కెమెరాల ఇట్లా ఫొటోస్ అట్లా తీయొద్దని చెప్పేసి అక్కడ పెట్టారనమాట బోర్డు. సో అలా ఏం తీయలేదు మేము. మేమైతే ప్రసాదానికి అయితే వచ్చాము. ప్రసాదం చేసుకుంటున్నాం. వంట అయిపోయినాం. ప్రసాదం అయితే దొరకలేదు. అంటే మనకు ఫోన్పే అలో లేదంట, క్యాష్ అలో ఉందంట. మేము క్యాష్ తీసుకోలేదు అనమాట. ఎవరిని అడిగినా క్యాష్ అయితే ఇవ్వలేదు. స్వయంగా అమ్మవారి పిలిచి బెల్లన్నం అయితే ప్రసాదంగా పెట్టింది మాకైతే. ఒక ఆమె అయితే బోనం చేసుకొచ్చింది. ఇంకప్పుడైతే అందరికీ ప్రసాదం ఆమెనే స్వయంగా పెట్టింది అనమాట. సేమ్ నాకైతే అమ్మవారు పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. మనకి దక్కలేదనుకుంటే పిలిచి మరి ఆమెనే పెట్టింది అనమాట. కొన్ని క్యాప్చర్ చేసిన, మీరు కూడా చూడండి అనమాట. అట్లా అలంకారం చేసారు, బాగుంది కదా. ఇంకా ప్రసాదం అయితే తింటున్నాను అనమాట, బెల్లన్నం ప్రసాదం. ఆషాఢంలో కళ్యాణం జరిగింది కదా, అప్పుడు మీరు వెళ్ళారా? వెళ్తే కామెంట్స్లో చెప్పండి. బాగా జరిగింది కదా. మేమైతే మిస్ అయిపోయినాం, అందుకని ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళాను అనమాట. కూర్చున్నాము. ఆ ప్రసాదం అయితే కంప్లీట్ చేసినాం. ప్రసాదం కంప్లీట్ చేసి కూర్చున్నాం. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం చూడండి, ఇది టెంపుల్ అనమాట అమ్మవారిది. ఇక్కడ నుంచి చాలా పెద్దగానే ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ నిన్న కళ్యాణం జరిగిందనమాట. అక్కడ కూడా మొక్కుకోండి మీరు కూడా. నేనైతే మంచిగానే మొక్కుకున్నా, మనందరం మంచిగా ఉండాలని చెప్పేసి. ఇంకైతే ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. నేనైతే మళ్ళీ ఎంట్రన్స్లోకి వెళ్ళాను. నుంచి వెళ్ళలేదని చెప్పేసి ఇక్కడైతే మంచి డెకరేషన్ పెట్టిల్లు అమ్మవారిది అయితే చూసామన్నమాట. కాకపోతే అక్కడ ఆయన అమ్మేటైనా లేడనమాట. మనకు దూరమే అనుకునేది అనమాట. ఇప్పుడు ఈజీ అర్థమైపోయింది. బాలనగర్కి వెళ్ళి బాలనగర్ నుంచి ఆటోలు ఉంటాయి అనమాట. మనకు డైరెక్ట్ 20 రూపీస్ తీసుకుంటారు, మంచిగా వెళ్ళి రావచ్చు. తనకైతే ఇంకా మేము బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఆటో దిగేసి ఇంకా బస్ స్టాప్కి వచ్చాము. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.